హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనము షాహిద్ కపూర్, కృతి సనన్, ధర్మేంద్ర, డింపుల్ కబాడియా, అలాగే ఇంకా మెయిన్ కామెడియన్స్తో ఒక లేటెస్ట్గా సినిమా వస్తుంది షాహిద్ కపూర్ది. తెరే బాతోమే ఐసీ ఉల్జీ ఐసా అంటే నీ మాటల్లో పడి నేను పిచ్చోని అయిపోయాను అంటే ఒక రకంగా ఇదే వస్తుంది మొత్తం టైటిల్. పాటల టైటిల్ తెచ్చి సినిమాలు పెడుతున్నారు. స్టోరీ ఎలా ఉంటుందంటే, ఫారెన్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి, అంటే ఒక మాల్లో కానీ ఎక్కడన్నా చూసి బాగా ఇంప్రెస్ అయ్యి వెంటాడి ఆ అమ్మాయిని వెనక్కి పోయి లవ్లో పడేసి, అదే ఇంకా నీకు తెలిసిందే కదా రొటీన్ ఫార్మెట్, వెళ్ళి లవ్ చేయడం, ప్రపోజ్ చేయడం, ఇంప్రెస్ చేయడం, దాని తర్వాత సుత్తి డైలాగులు కొట్టడం, దాని తర్వాత ఆ అమ్మాయి పడిపోవడం, వాళ్ళిద్దరూ కలవడం, వాళ్ళిద్దరు కొద్దిగా ఏమంటారు దాన్ని లోకం మర్చిపోయి అన్నీ ఎంజాయ్ చేయడం, ఇంకా దాని తర్వాత ఏమంటారు అన్నీ జరిగిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పించడానికి ట్రై చేసినప్పుడు అమ్మాయి తరపున ఎవరూ ఉండరని, అమ్మాయికి అన్నీ వస్తాయి, అంటే లాంగ్వేజెస్ వస్తాయి, ఒక మిషన్ ఏమంత మాత్రం పని చేయగలదో అంత పని చేస్తుంది. కానీ అబ్బాయి తరపున ఫ్యామిలీ వాళ్ళు ఏంది అమ్మాయి ఎంత పర్ఫెక్ట్గా ఉంది, ఏం డిఫెక్ట్ లేదే అని చెప్పి కొద్దిగా డౌట్ పడుతున్న టైంలో షాహిద్ కపూర్కి ఒక నిజం తెలుస్తుంది. అంటే అప్పటికే ఈ విషయం ఎవరికీ తెలియని ఇంటర్వెల్లో నాకు తెలుస్తుంది అనుకుంటా, బహుశా సంగీత్లో కానీ లేదంటే పెళ్ళి అయిన తర్వాత కానీ అట్లా తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ అమ్మాయి ఏంది మిషన్ మాదిరి పనిచేస్తుంది అన్నప్పుడు ఒకానొక సిచ్యువేషన్లో అప్పుడు తెలుస్తుంది నేను అవును మిషనే అని చెప్పి. తన బ్యాక్ స్టోరీ ఏంటంటే అప్పటికి ఏదో ఒకటి అంటే బ్యాటరీ అయిపోయి పడిపోవడమో లేకంటే ఏదో ఒకటి జరిగి ఉంటుంది. అప్పుడు తన బ్యాక్ స్టోరీ చెప్తుంది, ఏ విధంగా డింపుల్ కబాడియా ఒక ఇన్నోవేషన్ మాదిరిగా క్రియేట్ చేయటం, ఏఐని క్రియేట్ చేసి అది అమ్మాయి రూపంలో పెడుతుంటాం. ఆ అమ్మాయి కొద్దిగా తెలియక ఏ విధంగా షాహిద్ కపూర్ ఇష్టపడి ఇండియా తీసుకెళ్ళినట్టు అన్నీ లేనిపోయినట్టు చెప్తాడు. మిషన్ అని తెలిసి కూడా ఆ అమ్మాయిని మళ్ళీ ప్రేమిస్తూ ఉండడం షాహిద్ కపూర్ మరీ వెరీ బఫన్ మాదిరి కనపడతాడు. కానీ కాదు, నా ఫీలింగ్స్ అట్టున్నాయని అంటాడు. కానీ ఉన్నంత వరకు బాగానే ఉంది. ఇదే మామూలుగా ఏమంటారు, ఇదే కాన్సెప్ట్తో రీసెంట్గా ఒక వెబ్ సిరీసే వచ్చింది, హన్సికా మోటివ్ అనేది. ఆ దాంట్లో వచ్చేసి మిషన్ ఫెయిల్యూర్ కావడంతో రియల్ మనిషే వెళ్తాడు. కానీ ఈ సిచ్యువేషన్లో రియల్ మనిషి కాదు, మామూలు ఏఐ క్రియేట్ చేసి పంపించినప్పుడు కానీ ఆ అమ్మాయితో ఏ విధంగా అలా శారీరక సంభోగం చేశాడు అనేది అర్థం కావడం. దాంట్లో మనకు ఒక షాట్లో అయితే చూపిస్తారు. అది ఏంటి ఏం కథ అనేది మనకు మూవీలోనే తెలియాలి. వెయిట్ చేద్దాం, ఈసారన్నా మంచి హిట్ కొట్టాలని కోరుకుందాం షాహిద్ కపూర్.